హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుమల స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో భాగంగా G20 సమావేశం గురించి తెలుసుకుందాం. G20 అనగా గ్రూప్ ఆఫ్ 20. ఈ G20 అనేది 1999లో ఏర్పడింది. G20 తొలి సమావేశం 2008లో అమెరికాలో జరిగింది. 18వ శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. ఇప్పుడు ఏ సంవత్సరం 18వ శిఖరాగ్ర సదస్సు 2023లో జరిగింది. 18వ శిఖరాగ్ర సదస్సు భారత్ నిర్వహించడం తొలిసారి. ఈ 18వ శిఖరాగ్ర ఏ దేశం నిర్వహించింది? భారత్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, భారత్ లో నిర్వహించిన 18వ శిఖరాగ్ర యొక్క థీమ్ ఏంటిది అంటే వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్. ఇలా 2023లో 18వ శిఖరాగ్ర సదస్సు ఈ థీమ్తో నిర్వహించడం జరిగింది. 2023 సెప్టెంబర్ 9-10 తేదీలలో ఈ G20 సమావేశం భారత్లో జరిగింది. దీన్ని 9వ తారీఖు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఈ G20లో గల సభ్య దేశాలను చూసినట్లయితే G20లో గల సభ్య దేశాలు G20లో గల సభ్య దేశాలు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ట్రిక్స్ చెప్తా. BRICS. గత వీడియోలలో బ్రిక్స్ గురించి చెప్పడం జరిగింది. బ్రిక్స్ అంటే B మీన్స్ బ్రెజిల్, R మీన్స్ రష్యా, I మీన్స్ ఇండియా, C మీన్స్ చైనా, S మీన్స్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా. నెక్స్ట్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా. నెక్స్ట్, మెక్సికో. నెక్స్ట్, సౌదీ అరేబియా. నెక్స్ట్, కొరియా, టర్కీ. నెక్స్ట్ ఇంకా జర్మనీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, ఇటలీ. ఓకే, 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, మొత్తం 20 సభ్య దేశాలు గల కూటమి. మనకు ఇది 20 దేశాలు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే మనకు గుర్తుంటుంది. ఆల్రెడీ మనకు బ్రిక్స్ సంబంధించిన దేశాలు గుర్తుంటాయి కాబట్టి ఒక 5 వచ్చేసినట్టే. జర్మనీ, జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్, USA, కెనడా, ఇటలీ, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, EU అంటే యూరోపియన్, ఇండోనేషియా, మెక్సికో, సౌదీ అరేబియా, కొరియా, టర్కీ. ఇలా మనకు G20లో 20 మొత్తం 20 అన్నట్టు 20 దేశాలు. ఒకటేంటిది 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ యొక్క కూటమి ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ G20 సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలోని భారత మండపం, ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన భారత మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ భారత మండపాన్ని 3000 కోట్లతో నిర్మించడం జరిగింది. భారత మండపాన్ని ఎన్ని వేల కోట్లు? 3000 కోట్లతో నిర్మించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఒక 4 అంశాలకు ప్రత్యేకత ఉంది. ఒకటవది ఏంటంటే నటరాజ విగ్రహం. ఇది చోళుల కాలానికి సంబంధించింది. 28 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది.
నటరాజ విగ్రహం చోళుల కాలానికి సంబంధించింది. 28 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ భారత మండపంలో ఈ భారత మండపం ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ రెండవది కోనార్క్ చక్రముల కోనార్క్ సంబంధించిన విషయం. ఇది ఎవరు? తూర్పు గాంగుల రాజవంశానికి చెందింది. దీన్ని ఎవరు నిర్మించారు? నరసింహ దేవ వన్ నిర్మించడం జరిగింది. కోనార్క్ ఏ రాజవంశాలకు సంబంధించింది? తూర్పు గంగుల రాజవంశానికి సంబంధించి. నెక్స్ట్ మూడవది ఏంటంటే మన క్రాఫ్ట్ బజార్. మన భారతదేశంలో వైవిధ్య సంబంధించి ఎక్కడెక్కడ హస్తకళలు నైపుణ్యాలు ఉన్నాయి అవన్నీ వివిధ దేశాలకు పరిచయం చేయడానికి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ నాలుగవది ఆనాది కాలం నుంచి నేటి వరకు వస్తున్న మన సంస్కృతి సంప్రదాయాలను పరిచయం చేయడానికి ఒక వేదికను వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేయడం డిజిటల్ రూపంలో ఇక్కడ వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. డిజిటల్ రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాది కాలం నుంచి మనము పాటిస్తున్నటువంటి సంప్రదాయాలు, ఇతిహాసాలు అవన్నీ మరియు ముఖ్యమైన కట్టడాలు కూడా ఇందులో చూపెట్టడం జరిగింది. మధుర మీనాక్షి ఆలయం, సాంచి స్తూపం ఇవన్నీ చూపెట్టడం జరిగింది. ఈ క్రాఫ్ట్ బజార్లో అయితే మన తెలంగాణలోని ధర్మవరం, వెంకటగిరి చీరలు ఇవన్నీ, లేపాక్షి అవన్నీ చూపెట్టడం జరిగింది. ఈ భారత మండపం అనగానే మనకు 4 విషయాలు గుర్తుకు రావాలి. ఒకటి నటరాజ విగ్రహం చోళుల కాలానికి సంబంధించింది. కోనార్క్ తూర్పు గంగుల రాజవంశానికి సంబంధించింది. క్రాఫ్ట్ బజార్ అంటే హస్తకళలకు సంబంధించింది. నెక్స్ట్ ఆనాది కాల డిజిటల్ రూపంలో ఏంటిది? మన సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించడం జరిగింది డిజిటల్ రూపంలో. కేంద్ర సాంస్కృతిక శాఖ. ఇది భారత మండపం సంబంధించిన ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ ఈ G20 2023లో నిర్వహించిన 18వ శిఖరాగ్ర సదస్సులో తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏంటి? ఒకటవది వచ్చేసి న్యూఢిల్లీ డిక్లరేషన్. ఒకటోది న్యూఢిల్లీ డిక్లరేషన్. రెండవది వచ్చేసి ప్రపంచ జీవ ఇంధన కూటమి. నెక్స్ట్ మూడోది వచ్చేసి ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వడం గురించి. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి న్యూఢిల్లీ డిక్లరేషన్, ప్రపంచ జీవన కూటమి, ఆఫ్రికన్. నెక్స్ట్ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. ఐదోది వచ్చేసి వాతావరణ మార్పులు పర్యావరణంపై G20 శాటిలైట్. ఇవన్నీ తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలు. ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది మన ప్రపంచంలో అవినీతి నిర్మూలన, ఉగ్రవాదం, ఉక్రెయిన్ సంఘర్షణ ఇవన్నీ ఉండద్దని తీర్మానించడం జరిగింది. నెక్స్ట్ ప్రపంచ జీవన ఇంధన కూటమిలో భాగంగా మనకు పునరుత్పాదక ఇంధనాలు వాడుకోవాలి. పెట్రోల్లో 20% ఇథనాలు కలిపి వాడుకోవాలని చెప్పడం జరిగింది. ఈ ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత సభ్యత్వం. ఇది ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇది ఆఫ్రికా ఖండం దేశాలలోని ఒక కూటమి. ఇందులో మొత్తం 55 దేశాలు ఉండడం జరుగుతుంది. ఈ 55 దేశాల కూటమిని మనం G20లో సభ్యత్వం చేసుకున్నాం. G20లో 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్, ఇప్పుడు మొత్తం 21 ఉండడం జరిగింది. ఇలా 1999 తర్వాత ఇలా G20ని విస్తరించడం ఇది తొలిసారి. ఇంతకుముందు ఇలా
విస్తరించడం జరగలేదు. నెక్స్ట్ IMEC, ఇండియన్ మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, అంటే చైనా నిర్మించేటటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRO, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వ్యతిరేకంగా ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ను తీసుకురావడం జరిగింది. అమెరికా, భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ దేశాలకు నౌకాయానం, రైలు అనుసంధానం సంబంధించిన ఇది ప్రాజెక్టుకు సంబంధించింది. నెక్స్ట్ వాతావరణ మార్పులు, పర్యావరణంపై G20 శాటిలైట్ ప్రయోగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించడం జరిగింది. ఇలా మనకు మొత్తంగా వచ్చేసి ఈ 5 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. 1990 తర్వాత 2023 శిఖరాగ్ర సదస్సు భారత్ లో నిర్వహించడం వల్ల ఈ 5 అంశాలలో మళ్ళీ కొత్త దానికి ఒక కూటమికి సభ్యత్వం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 2024 19వ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది. ఓకే, G20 గురించి ముఖ్యమైన విషయాలన్నీ నేర్చుకున్నాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు పంపించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.